మార్పు ఎస్ ఏపీలో చాలా మార్పులు. ప్రభుత్వం మారింది, సీఎం మారారు, పాలన తీరు మారింది, పాలించే విధానం మారింది. ఇప్పుడు పాలనా వ్యవస్థలో కూడా మార్పులు మొదలయ్యాయి. సమర్థత అనే ఏకైక అర్హతతో ఇప్పుడు చాలా మార్పులు మనకు కనిపించబోతున్నాయి. ఇంతకీ ఏపీ అడ్మినిస్ట్రేషన్లో జరగబోయే మార్పులేంటి? చంద్రబాబు ఎలాంటి విషయాలపై ఫోకస్ చేస్తున్నారు? నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర నూతన సీఎం. ఆయన పాలన కూడా చాలా నూతనంగా ఉండబోతుందని చెప్పకనే చెప్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదట 5 హామీల అమలుపై ఫోకస్ చేశారు. వాటికి సంబంధించిన ఫైల్స్పై సంతకాలు చేశారు. ఆయన ఎంత వేగంగా సంతకాలు చేశారో ఉన్నతాధికారులు కూడా అంతే వేగంగా పనిచేయాలని ఆదేశాలు వెళ్లిపోయాయి. సో పాలనలో తన మార్కు చూపించడం మొదలు పెట్టేశారని తెలిసిపోతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అక్కడే ప్రకటించారు, పాలన ప్రక్షాళన మొదలు పెడతానని. చెప్పినట్టుగానే అక్కడి నుంచే ఆయన ప్రక్షాళన మొదలైంది. మొదట తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించేశారు. ఆయన స్థానంలో శ్యామలరావును నియమించేశారు. సో తనేదైతే చెప్పారో దాన్ని చేసి చూపించారు. మరి అక్కడితో ఆగిందా ఆయన ప్రక్షాళన? లేదు. ఒక్క టీటీడీ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు విభాగాలపై ఫోకస్ చేశారు. మార్పు అన్ని విభాగాల్లో జరిగే విధంగా సీఎం కసరత్తు మొదలుపెట్టారు. ఐఏఎస్ ఐపీఎస్లతో జరిగిన భేటీలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటో ఓసారి వినండి. ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్ ఇటు ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారు సరైన విధానాలు పాటించలేదు. చట్టాన్ని మీరి తమ అధికారాలను ఉపయోగించారు. అప్పటి పాలకుల అడుగులకు మడుగులెత్తారు. ఇవి ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి చంద్రబాబు సీఎం, ఆయన వ్యాఖ్యలు చేసి ఊరుకోరు కదా. ఇప్పుడు అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు కసరత్తు ప్రారంభించారు. సీఎంఓ, సీఎస్, డీజీపీలతో భేటీ అయ్యారు. వైసీపీతో అంటకాగిన వారిని, జగన్కు ఏజెంట్లుగా పనిచేసిన వారిని, ఇలా అందరినీ చిట్టా తీస్తున్నారు. వారిని దూరంగా పెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. సో మనం మార్పులు చేర్పులను చూడబోతున్నాం. మరి కొత్తగా ఎవరిని నియమించబోతున్నారు చంద్రబాబు? ఇది అసలైన క్వశ్చన్. సమర్థులైన అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసేవారు. ఇప్పుడు వీరికే కీలక పోస్టింగ్స్ దక్కబోతున్నాయి. అంతేకాదు, సీఎంఓలోకి కొందరు కీలక అధికారులను తీసుకురాబోతున్నారు చంద్రబాబు. ఐఏఎస్లు రాజమౌళి, కార్తికేయ మిశ్రాను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏపీకి చెందిన ఏవి రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. 2014 టీడీపీ ప్రభుత్వంలో 2015-19 మధ్య సీఎం కార్యదర్శిగా సీఎంఓలో కీలకంగా పనిచేశారు. రాజమౌళి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటర్స్టేట్ క్యాడర్ డిప్యుటేషన్పై ఆయన్ను ఏపీకి పంపించాలని చంద్రబాబు కేంద్రానికి ఓ లెటర్ పంపారు. ఇక కార్తికేయ మిశ్రా 2009 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం డిప్యుటేషన్పై కేంద్ర ఆర్థిక సేవల శాఖలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను రిలీవ్ చేసి ఏపీకి పంపాలని కూడా కేంద్రానికి రిక్వెస్ట్ పంపారు. సో ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ సర్కార్లో చాలా కీలకం కాబట్టి వీరిద్దరూ త్వరలోనే ఏపీకి రావడం కన్ఫర్మ్. ఇక సీఎంఓలో కీలక బాధ్యతలు చేపట్టడం కూడా కన్ఫర్మ్.
ఇప్పటికే సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను అపాయింట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రవిచంద్ర 1996 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. 2014లో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. సో చంద్రబాబు తన టీంను మళ్లీ ఒక్కొక్కరిని అపాయింట్ చేస్తూ వస్తున్నారు. త్వరలో అన్ని విభాగాల అధికారులు కూడా మారిపోనున్నారు. ఇది అధికారుల విషయం. ఇక పాలనాపరమైన నిర్ణయాల విషయానికొస్తే పోలవరం ప్రాజెక్టు, అమరావతి డెవలప్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రెడీ అయిపోయారు. ఇక అమరావతి విషయానికొస్తే గతంలో సిఆర్డీఏలో పనిచేసిన అధికారులను పిలిపించుకుంటున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన పార్థసారథితో చర్చించారు. నిజానికి ఆయన రిటైర్డ్ అయ్యారు. బట్ ఆయనకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా పాలన, ప్రక్షాళన అన్న పదాలకు పూర్తి స్థాయిలో చంద్రబాబు న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.